Yes, good afternoon, officers. CSAT లాజికల్ క్వశ్చన్స్ అంటే ఈ లాజిక్ అంటే ఇంగ్లీష్ బేస్డ్ క్వశ్చన్స్ కాదు, మ్యాథమెటిక్స్లో లాజిక్. మనకు పెద్ద మ్యాథమెటిక్స్ తెలియకపోయినా సరే ఈ క్వశ్చన్స్ని ఇట్లా సాల్వ్ చేయడం. సో లాజిక్ తెలిస్తే చాలు. అట్లాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ మనకి గ్యారంటీగా ఉట్టి లాజిక్ తెలిస్తే సరిపోయే క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఇవ్వడం రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ మనం ఈ టాపిక్ని చేయడం జరుగుతుంది. ఒక 20 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, 20 డిఫరెంట్ మోడల్స్ చూసుకోండి. కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవే క్వశ్చన్స్ రావు, బట్ అవే బేస్ మీద కొంచెం స్టోరీ లైన్ చేంజ్ చేసి మనకి క్వశ్చన్స్ ఇస్తారు. సో వాటి మీద కొంచెం సీరియస్గా ఫోకస్ పెట్టాలని నేను ఆశిస్తున్నా. అందరు స్టూడెంట్స్ ప్లీజ్ వర్క్ ఆన్ దట్. క్వశ్చన్స్ చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ దానిలో ఉన్న లాజిక్ ఏంటిది, మ్యాటర్ ఏంటో ఒక్కసారి మీరు గ్రహిస్తే అవి గుర్తుంటాయి. ఎగ్జామినేషన్లో అలాంటి క్వశ్చన్స్ చూడంగానే మనకి బ్రెయిన్ ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతుంది. సో మనకి CSAT లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్లోంచి మనకి మోడల్స్ డిఫరెంట్ వస్తాయి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ చూడండి, ఈ క్వశ్చన్ 2, 3, 6, 15, 42. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ ఫస్ట్ ఏం చేద్దామంటే 3 - 2 1, 3 difference, 9 difference, 27 difference. So దీన్ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ 3 power 0, 3 to the power of 1, 3 square, 3 cube, నెక్స్ట్ 3 power 4 రావాలి. అంటే 42కి మనం ఏమి యాడ్ చేయాలి, 81 యాడ్. 81 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 123. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో ఇది అబ్జర్వేషన్ ప్యాటర్న్ మనం చూసుకోవాల్సింది. 9 square, ఈ 1ని 3 power 0 రాసుకోవడం తెలిస్తే ఆన్సర్ మనకి లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks వచ్చేస్తుంది. ఇది ఓన్లీ మనకి పెద్ద తెలివితేటలు మ్యాథమెటిక్స్ జీనియస్ ఏం అవసరం లేదు. జస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుందని మనం క్లియర్గా చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ మనము దీంట్లోంచి ఏం గ్రహించాలి, అబ్జర్వేషన్ గ్రహించాలి. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ CSATలో వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుంచి మ్యాథమెటికల్ స్కిల్స్ కాదు, కానీ కాన్సెప్ట్ బేసిక్స్ వచ్చా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంటీజర్ n యొక్క వాల్యూ? ఇచ్చినదేమో n² - 5n + 6 = 0. ఇది డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్. ఈ డేటా సఫిషియన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. మనం జాగ్రత్తగా 1 అలోనా 2 అలోనా కంబైన్డ్గా చేసుకోవాలనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది తీసుకుంటే మనం ఏం రాయొచ్చు, n² - 5n - 6 అంటే వీ కెన్ రైట్ దిస్ యాజ్ n - 2 × n - 3 అని రాసుకోవచ్చు, = 0. అంటే ఇక్కడి నుంచి మనకి n2 అన్న రావచ్చు, ఆర్ n = 3 కూడా రావచ్చు. సో రూల్ నెంబర్ 1 ఆఫ్ డేటా సఫిషియన్సీ ఏంటంటే ఒకటే స్టేట్మెంట్కి 2 ఆన్సర్లు వస్తే అది సఫిషియంట్ కాదు. ఎందుకంటే గ్యారంటీ ఇవ్వలేము. ఖచ్చితంగా 2 అని చెప్పలేము, ఖచ్చితంగా 3 అని చెప్పలేము. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే గ్యారంటీ ఇదే ఆన్సర్, యూనిక్ ఆన్సర్ అని మనం చెప్పలేము కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ అనేది సఫిషియంట్ కాదు. ఎందుకంటే వాట్ ఈస్ ద వాల్యూ అంటున్నాడు. ద వాల్యూ అంటే 1 వాల్యూ, ఒకటే వాల్యూ కావాలి వాళ్ళకి. ఒకటే వాల్యూ ఈ స్టేట్మెంట్ నుంచి రాదు. ఎందుకు, 2 కావచ్చు, 3 కావచ్చు కాదు. నెక్స్ట్, సో స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, కొట్టిపడేయండి. నెక్స్ట్, n ఈజ్ ఈవెన్ అంటున్నాడు. n ఈవెన్ అంటే మనకి n 0 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే స్టేట్మెంట్ 2 ఒక్కటే తీసుకుంటే మనకి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. దేర్ఫోర్ స్టేట్మెంట్ 2 అలోన్ కూడా నాట్ సఫిషియంట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలి. కంబైన్ బోత్ దిస్. ఈ కాంబినేషన్ చేస్తే మనకి ఇక్కడేమో n = 2 ఉంది, దీంట్లో రాసుకుంటూ పోతే ఇక్కడ కూడా n = 2 వచ్చింది. రెండిట్లోంచి మనకు ఒకటే వాల్యూ వస్తుంది. సో n2 కావచ్చు, n3 అనే ఛాన్స్ ఇక్కడ లేదు. సో ఒకటే వాల్యూ సఫిషియంట్ అవుతుంది. సో వెన్ ఐ కంబైన్ బోత్ ఆఫ్ దెమ్ యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 1 వాల్యూ. ఒకటే వాల్యూ వస్తుంది కాబట్టి వీ కెన్ సే దట్ బోత్ టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మనం వాల్యూ కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, సఫిషియంటా కాదా చెప్తే సరిపోతుంది.
సో అట్లా డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయడానికి పనికొస్తుంది అని మనం చెప్పవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇది. యూపీఎస్సీలో డేటా సఫిషియన్సీ బేసిక్స్ మీద ఇట్లా టెస్ట్ చేస్తారు. అట్లనే నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన ఈక్వేషన్స్లో ఫర్ రియల్ ఎక్స్ విచ్ ఆఫ్ దెమ్ మస్ట్ బి ట్రూ, ఏది ట్రూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నంబర్ లాజిక్ బేస్డ్ క్వశ్చన్. ఇది మనం చూసుకుంటే ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా x బై వై ఈజ్ ఈక్వల్ టు వై బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఎక్స్. ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంత బ్యూటిఫుల్గా వచ్చినప్పుడు ఈక్వల్ టు కే అని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లాజిక్లోంచి మనకి ఎక్స్ స్క్వేర్ ఈ రెండు తీసుకుంటే జాగ్రత్తగా చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. ఈ లాజిక్ మనకి డైరెక్ట్గా వస్తుంది. ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు కే. అది ఫస్ట్ మనం గ్రాస్ప్ చేయాల్సిన మేజర్ పాయింట్. కానీ ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు కే అంటే ఇక్కడున్న లాజిక్ ఏంటంటే, ఎక్స్ స్క్వేర్ నుంచి కూడా ప్లస్ మైనస్ రావచ్చు, వై స్క్వేర్ నుంచి కూడా ప్లస్ మైనస్ రావచ్చు, జెడ్ స్క్వేర్ నుంచి కూడా ప్లస్ అండ్ మైనస్ రావచ్చు, రెండింటికి ప్లస్ అండ్ మైనస్ రావచ్చు. కానీ మనకేంటంటే స్క్వేర్ కాబట్టి ఆల్వేజ్ పాజిటివ్ వస్తుంది. దేర్ఫోర్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా మనం ఏం చెప్పచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకంటే ఎక్స్ ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. దేర్ఫోర్ ఇది తప్పు. అట్లానే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎక్స్ వై జెడ్ ఖచ్చితంగా 1 ఉండాలా? అవసరం లేదు. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ అనేది మనం డైరెక్ట్గా ఈ లాజిక్ ప్రకారంగా చెప్పొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ట్రూ అని గ్యారంటీగా చెప్పొచ్చు. ఇక్కడ మనకు ప్లస్ మైనస్లు వస్తాయి కాబట్టి ఇక్కడ వీ కెనాట్ సే దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అనేది కన్ఫర్మ్ కావట్లేదు. ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 రెండు ఈక్వల్ కాదు కదా, ప్లస్ 2 మైనస్ 2 రెండు ఈక్వల్ కాదు కదా. ఎక్స్ స్క్వేర్ 4 కావచ్చు, వై స్క్వేర్ 4 కావచ్చు. అట్లా అని చెప్పి ఎక్స్ ఖచ్చితంగా -2 అని చెప్పలేము, వై ఖచ్చితంగా -2 అని చెప్పలేము, ఎక్స్ +2 అని చెప్పలేము, వై కూడా +2 అని చెప్పలేము కాబట్టి గ్యారంటీ ఏమి మిగులుతాం, మస్ట్ బీ ట్రూ. క్వశ్చన్ చూడండి, ఇక్కడ మస్ట్ బీ ట్రూ అంటున్నాడు. మస్ట్ అంటే ఒకటే కండిషన్ ఉండాలా. అందుకే వీ కెన్ సే దట్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ కన్ఫర్మ్డ్గా ట్రూ అని మనం చెప్పచ్చు. అలా లాజిక్ ఉపయోగించుకుని బేసిక్ ఇది 3rd క్లాస్ 4th క్లాస్ మ్యాథమెటిక్స్ ఈజీగా 2.5 మార్క్స్ మన చేతిలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, రిమైండర్ వెన్ 7 పవర్ 2026 అండ్ 11 పవర్ 2026 ఇస్ డివైడెడ్ బై 6. ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు సింపుల్గా మాడ్యులస్ ఫార్ములా వాడుకోవాలి. మాడ్యులస్ ఫార్ములా ఈజీ అవుతుంది మీకు వర్క్. చూడండి, ఇక్కడ దీంట్లో మనకి ఇచ్చింది 7 పవర్ 2026 ప్లస్ 11 పవర్ 2026ని when I divide this by 6 అప్పుడు రిమైండర్ అడుగుతున్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేయలేము. అందుకే ఏం రాసుకోవాలంటే సింపుల్ మెకానిజం చెప్తా, షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 7 ఏమని రాయొచ్చు, 7ని 6తో డివైడ్ చేస్తే మనకు 1 రిమైండర్ వస్తుంది. దీన్నే మనం 1 mod 6 అని రాసుకోవచ్చు. సో రిమైండర్ 1 కాదు. అట్లానే 11 ఏమని రాసుకోవచ్చు, మనకి 6ని 11తో డివైడ్ చేస్తే మనకి 12 నుంచి -1 రిమైండర్ వస్తుంది. సో అందుకే -1 mod 6 అని రాసుకోవచ్చు. దిస్ ఈస్ మాడ్యులస్ ఫార్ములా. ఈ మాడ్యులస్ ఫార్ములా ఎట్లా రాసుకోవచ్చు. అయితే దీంట్లో మనకు పనికొచ్చే మెటీరియల్ ఏంటిది, రిమైండర్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో వీటిని మనం వాడుకొని ఈ 7 పవర్ 2026ని మనం ఏం రాస్తామంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 1 whole power 2026 plus -1 whole power 2026. ఇది మనం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది జాగ్రత్తగా చూసుకుంటే మనకి, సో ఇక్కడ ఏమొస్తుంది 1 పవర్ 2026 ఈవెన్ నంబర్ కదా, పవర్ ఈజ్ ఈవెన్ నంబర్, ఇది కూడా ఈవెన్ నంబర్. 1 పవర్ ఈవెన్ నంబర్ ఈజ్ ఆల్వేస్ 1 ప్లస్ -1 whole power 2026 -1 నెగిటివ్ అయినా సరే టు ద పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? సో ఆల్వేస్ దీని ఆన్సర్ కూడా +1 వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో దాని రిమైండర్ వెన్ ఐ డివైడ్ దిస్ విత్ ఇస్ 2. ఈ ఫంక్షన్ వాడుకుంటే
మనకి లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది 2.5 మార్క్స్. ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయదు, మాడ్యులస్ ఫార్ములా వాడుకోవాలి, ఆన్సర్ తెచ్చుకోవాలి కథ. అట్లానే నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్జీబ్రిక్ రిడక్షన్ క్వశ్చన్ బేస్డ్ క్వశ్చన్స్. మనకి ఇచ్చిందేమో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5. ఇది స్టాండర్డ్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడుగుతారు. ఇవి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అన్నప్పుడు సింపుల్గా ఏం లేదు, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ ప్లస్ 1/హోల్ స్క్వేర్ మైనస్ 2 అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 1/x ఆల్రెడీ 5 అని ఇచ్చేసిండు. సో 5 స్క్వేర్ మైనస్ 2 విచ్ ఇస్ 23. సో ఆన్సర్ ఇస్ 23, ఆప్షన్ బి. లెస్ దాన్ 1 మినిట్లో మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, టైమ్ అండ్ వర్క్ బేస్ మీద క్వశ్చన్స్. ఏ డస్ ద వర్క్ ఇన్ 12 days, బి ఇన్ 18 days, వర్కింగ్ ఆల్టర్నేట్లీ అన్నాడు. ఆల్టర్నేట్లీ అంటే ఒక రోజు ఏ పని చేస్తాడు, ఇంకో రోజు బి పని చేస్తాడు. స్టార్టింగ్ విత్ ఏ. వర్క్ కంప్లీట్స్ ఇన్, మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు. ఇట్లాంటి క్వశ్చన్లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ స్టాండర్డ్ మెథడ్. ఏ ఒక రోజు పని 1/12, బి ఒక రోజు పని 1/18. సో ఇది 1 day, ఇది 1 day. ఆల్టర్నేట్గా పని చేయడం అంటే ఏంది, ఏ ఒక రోజు పని చేస్తాడు, తర్వాత బి వస్తాడు, మళ్ళీ ఏ వస్తాడు, మళ్ళీ బి వస్తాడు, మళ్ళీ ఏ వస్తాడు, మళ్ళీ బి వస్తాడు, అట్లా వర్క్ అయ్యేంత వరకు చేసుకుంటాడు. సరే, అయితే సైకిల్ ఎట్లా ఉంటుంది, ప్రతి 2 రోజులకి ఒక సైకిల్ మనం క్రియేట్ చేయొచ్చు. 2 daysకి ఒక సైకిల్ క్రియేట్ చేయొచ్చు. సో వాళ్ళు 2 daysలో ఎంత వర్క్ చేస్తున్నట్టు, వాళ్ళు 2 days 1/12 ప్లస్ 1/18 చేసుకుంటే మనకి ఎల్సిఎం ఎంత, దీనికి 36 వస్తుంది. 36 దీంట్లో 3 times, దీంట్లో 2 times. అంటే 2 రోజులు కలిస్తే 5/36 వరకు అవుతుంది. అంటే 2 daysలో, ప్రతి 2 daysలో 5/36 ఫినిష్ చేస్తాం. సరే, మనకి నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5/36 దగ్గర ఏముంది, 7 days, 7 cycles పడుతుంది. సో దీనికి ఏమవుతుంది, 5/36 కదా. సో 7 5s are 35. అంటే ఇట్లాంటి సైకిల్స్ మనకి ఎన్ని పడాలి, 7 cycles పడాలి. 2 cycles 7 cycles పడాలి. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక 5/36, ఇక్కడ ఒక 5/36, అట్లా మనకి ఎన్ని సైకిల్స్ పడతాయి, మనకి 35 నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5. అంటే 5 + 5 + 5 + 5 అట్లా పోతే మనకి ఎన్ని సైకిల్స్ వస్తాయి, 10 కదా. సో మనకి 7 cycles, 7 5s are 35. సో 7 cycles, 7 cycles అంటే మనకి ఏమైతే ఇక్కడ వర్క్ ఆలోచించండి. బేసికల్గా 7 cyclesలో ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది మనకి, 7 × 5 అంటే 35 అవుట్ ఆఫ్ 36 వర్క్ అయిపోతుంది మనకి. 35 అవుట్ ఆఫ్ 36 అయిపోతుంది. అంటే 7 cycles అంటే ఎన్ని డేస్ వస్తుంది, ఒక్క సైకిల్లో 2 days. సో 2 × 7 14 days ఇక్కడ అయిపోయింది. ప్లస్ ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయింది, మొత్తం 36 partsలో 35 parts అయిపోయింది. ఇంకొక పార్ట్, ఈ 1/36 ఎవరు ఫినిష్ చేయాలి. మీరు జాగ్రత్తగా అర్థం చేస్తే 7 cyclesలో ఎండింగ్ ఎవరితో అవుతుంది, ఏబి 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 ఏబి. అంటే లాస్ట్ ఎవరు ఫినిష్ చేస్తున్నారు, బి ఫినిష్ చేస్తున్నారు. బి తర్వాత మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలి, ఏ ఫినిష్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది, బేసికల్గా 14 days పైన ఆన్సర్ రావాలి. సో 14 days ఒక్కటే సరిపోదు. సో 14 మించి రావాలి. 1/36 వర్క్ ఉంది, ఈ వర్క్ ఎవరు ఫినిష్ చేయాలి, మిస్టర్ ఏ ఫినిష్ చేయాలి. సో 1/36 వర్క్ దీన్ని ఏ ఫినిష్ చేస్తాడా లేదా, ఏ ఫినిష్ చేస్తాడా లేదా చెక్ చేసుకోవాలి. సో 1/36 వరకు ఏ ఫినిష్ ఒక్కడే ఫినిష్ చేయగలుగుతాడా ఒక్క రోజులో, మళ్ళీ బి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, టోటల్గా 7.2 days సైకిల్స్ వస్తుంది. 7.2 days అంటే 7.2 సైకిల్స్ వస్తాయి. 7.2 సైకిల్స్ అంటే మనకి ఎన్ని వస్తుంది, బేసికల్గా 16 days వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్స్ అట్లా చేసుకోవాలి. నెక్స్ట్, బాయ్స్ is to girls 4:3. After 6 boys join and 6 girls leave, the ratio becomes 6:5. సో బాయ్స్ గర్ల్స్ ఇచ్చినాడు కాబట్టి 4:3 అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, 4x బాయ్స్ అనుకుందాము, 3x గర్ల్స్ అనుకుందాం. ఇది రేషియో, ఇది వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, 6 points జాయిన్ అయిన అన్నాడు, అంటే 6 points యాడ్ చేసినాం. డైరెక్ట్గా 4కి 6 యాడ్ చేయలేము, 4xకి మాత్రమే 6 యాడ్ చేయగలుగుతాం. గర్ల్స్ ఇక్కడ వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళ రేషియో ఎంత అంటున్నాడు, 6:5 అంటున్నాడు. అంటే 4x + 6 /
3x minus 6 is equal to 6/5. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 20x plus 30 క్రాస్ మల్టిప్లై చేయండి. ఇదేమవుతుంది 18x minus 36. సో మనకి 2x is equal to ఎంత వస్తుంది? The ratio becomes 6:5. The original number of students. Original 4x plus 3x. So 35 కాబట్టి మనకి సిక్స్ గర్ల్స్ లీవ్ రాదు ఎందుకంటే నెగిటివ్ అవుతుంది. సో 2x plus 30 is equal to 2x minus 66. ఈ క్వశ్చన్ రాంగ్, లీవ్ రాదు. x3 అవుతుంది కాబట్టి ఒరిజినల్గా మనకి 4x 4 3s 3s. సో మనకి ఇదేమవుతుంది 12 9. మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 21. సో ఆన్సర్ ఆప్షన్స్ రైట్ తీసుకోండి. ఆన్సర్ ఇస్ 21. సో ఇది లీవ్ కాదు, యాడ్ లీవ్ అయితే మనకి అసలు ఈక్వేషన్ రాదు, సో వర్కౌట్ కాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ అక్కడ రేషియో లాజిక్లో యాడ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. మొత్తం మనకి 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 బ్లూ బాల్స్ ఉన్నాయి, 7 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ నాన్ బ్లూ బాల్స్. సో బాక్స్లో మనకి ఏంటిది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అ నాన్ బ్లూ బాల్ ఏముంది? నాన్ బ్లూ బాల్ అంటే ఏంటి? బేసికల్గా నాన్ బ్లూ బాల్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి? సో ప్రాబిలిటీ ఒకటే బాల్ పికప్ చేస్తున్నాం. మనకి ఎన్ని ఉన్నాయి టోటల్గా? 3 + 5 + 7 అంటే 15 ఇస్ ద శాంపుల్ సెట్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ 15 బాల్స్. 15 బాల్స్లో ఒక్క బాల్ సెలెక్ట్ చేస్తున్నాం అంటే 15C1. 15C1 మనకు కావాల్సింది ఇది టోటల్. మనకు కావాల్సింది నాన్ బ్లూ బాల్ అంటే రెడ్ బాల్ అయినా ఓకే, గ్రీన్ బాల్ అయినా ఓకే. అవన్నీ ఉన్నాయి, రెడ్ గ్రీన్ కలిపితే మొత్తము 10 ఉంది. సో 10C1 ఒక బాల్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇదేమో వాంట్ మనకు కావాల్సినది, ఇదేమో టోటల్ పాసిబిలిటీ. సో ఆన్సర్ ఏమవుతుంది 10/15. 10/15 అంటే 2/3. 5 టేబుల్లో పోతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ సింపులే కానీ సెలెక్షన్ ఒకటే బాల్ సెలెక్ట్ చేస్తుంది, ఒకటే బాల్ అన్నారు అందుకే C1 తీసుకోవాలి. P1 కాదు C1 తీసుకోవాలి, సెలెక్షన్కి C వాడాలి. నెక్స్ట్, యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో 1:2:3. ద ట్రయాంగిల్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ అ ట్రయాంగిల్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ ఆల్వేస్ 180 degrees. రేషియో 1:2:3 అని ఇచ్చాడు అంటే x 2x 3x. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6x. 6x 180 కాబట్టి x 30 వస్తుంది. సో ది యాంగిల్స్ ఆర్ 30, 2 30s ఆర్ 60, ఇంకోటి 90 degrees వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. ఇది కాన్సెప్ట్. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ 1:2:3 ఎప్పుడు వచ్చినా సరే ఒకటే పాసిబిలిటీ 30, 60, 90 ఆర్ ద ట్రయాంగిల్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్, A is greater than B is greater than 0. Inequality based question. Which of the following is always true? ఎప్పుడు కూడా రైట్ అవ్వాల్సిన పరిస్థితి దేనికి ఉంది అని మనకి క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్ఈక్వాలిటీ బేస్డ్ క్వశ్చన్. సో మనకి ఖచ్చితంగా ఏంటంటే దీంట్లోంచి ఏది కరెక్ట్ గ్యారంటీగా. A is greater than B is greater than 0 అన్నాడు కాబట్టి వచ్చే ప్రతి నంబరు 0 కంటే మించి. సో మనకి ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది అంటే 0,1 ఒక డేంజరస్ ఫ్యాక్ట్ అవుతుంది. మళ్ళీ 1 నుంచి ఇన్ఫినిటీ ఒకటి. 1 నుంచి ఇన్ఫినిటీకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు A గ్రేటర్ దాన్ B అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ A 2 తీసుకోండి, B 1 తీసుకోండి. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది? 2² is always greater than 1². అట్లనే 3 2 4 2 అట్లా ఏదైనా తీసుకోవచ్చు. సో అది ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ఎక్కడ వస్తుంది? A is greater than B is greater than 0 ఎక్కడ మనం చెక్ చేసుకోవాలంటే 0 to 1 లిమిట్లో చూసుకోవాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇంకోటి 0.4 రెండు గ్రేటర్ దాన్ 0 ఉంది. కానీ 0.5 పెద్దదా 0.4 పెద్దదా 0.5. సో 0.5 హోల్ స్క్వేర్ ఇస్ 0.25, 0.4 హోల్ స్క్వేర్ ఇస్ 0.16. సో ఇక్కడ కూడా మనకి అది సెటిల్ అవుతుంది. దేర్ఫోర్ ఖచ్చితంగా ఏ స్క్వేర్ మస్ట్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ బి స్క్వేర్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ రైట్ అయిపోయింది కాబట్టి వేరే ఆప్షన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి a మైనస్ బి లెస్ దాన్ 0 తప్పు కావచ్చు, ఏబి లెస్ దాన్ బి స్క్వేర్ ఏదైనా కావచ్చు. దేర్ఫోర్ ఖచ్చితంగా రైట్ అయ్యేది ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఇంకో సీక్వెన్స్ బేస్డ్ క్వశ్చన్, దీన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇచ్చిన వాల్యూ 1, 4, 11, 26, 57 క్వశ్చన్ మార్క్. ఓకే 3, 7, 13, 19, 31. సో దీంట్లో చూసుకుంటే మనకి 3, 7, 15. సో ఇది ప్రైమ్ నెంబర్ సీక్వెన్స్ కాదు ఫస్ట్. సో ఇది తీసేద్దాం. ఇంకేం చేయొచ్చు మనం, ఇది ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. 11, 26 కాబట్టి ఖచ్చితంగా ఇంటూ 2 ఎక్కడ ఉందని మనం గ్రాఫ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఇంటూ 2 ఒకటి గ్రాఫ్ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఇంటూ 2 పెట్టచ్చు, ప్లస్ 2 పెట్టచ్చు. 1 2 2, 2 + 2 4, 4 2 8, 8 + 3 11 వచ్చింది. మళ్ళీ 11 2 22, 22 + 4 వచ్చింది. అంటే నెక్స్ట్ ఏం కావాలి, ఇంటూ 2 + 5 అంటే 26 కదా, 26, 11, 4. సో 26 2s 52, 52 + 5. నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటూ 2 + 6 అంటే 57 ఇంటూ 2 విచ్ ఇస్ 114 + 2 116 రావాలి. సో ఆన్సర్ మనకేంటిది 116. ఇదొక లాజిక్, అబ్జర్వ్ చేసుకుని చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, అందుకే దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ LCM రిమైండర్ బేస్డ్ క్వశ్చన్. స్మాలెస్ట్ నంబర్ లీవింగ్ రిమైండర్ 1 when divided by 6, 8, 12. సో స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ LCMకి వెళ్తాం. సో LCM ఆఫ్ 6, 8, 12 తీసుకోండి. వాట్ ఈస్ ది LCM ఆఫ్ 6, 8, 12? డైరెక్ట్గా మనం చెప్పొచ్చు 24. ఎవరికైతే LCM కనుక్కోవడం రాదు ఒకసారి చూడండి, సింపుల్గా 6, 8, 12 చిన్నప్పుడు ఇది చేసుకుంటారు. 2 3s 2 4s 2 6. మళ్ళీ 3ని వదిలేసేయండి, ఏం పట్టించుకోవద్దు. మళ్ళీ 2 తీసుకోండి, 3 2 3. ఇప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి, అందుకే 2 × 2 × 3 × 2 × 3. కానీ ఇక్కడ కూడా మళ్ళీ 3 తీసుకోవచ్చు, 3 1 2 1. సో మళ్ళీ 2 1 1 1 అన్ని లాస్ట్ 1 వచ్చేంత వరకు చూడండి. ఇవి అంటే మల్టిప్లై చేయండి. 2 2s 4, 4 3s 12, 12 2s 24. సో అట్లా మనము LCM కనుక్కునే పద్ధతి. సో 24. సో స్మాలెస్ట్ నంబర్ రిమైండర్ 1 రావాలంటే ఆ నంబర్ ఖచ్చితంగా 24తో ఫస్ట్ డివిజబుల్ కావాలి, 1 ఎక్స్ట్రా రావాలి. సో నంబర్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 24k + 1. దీంట్లో స్మాలెస్ట్ నంబర్ ఏంటిది, స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి మనకు ఆబ్వియస్గా దీంట్లోంచి మనం ఏం చెప్పచ్చు, k వాల్యూ 24 + 5 కాబట్టి స్మాలెస్ట్. ఇప్పుడు మనం 25 తీసుకోవచ్చా, స్మాలెస్ట్ నంబర్ లీవింగ్ రిమైండర్ 1. 6తో 25 డివైడ్ చేస్తే 1 వస్తుంది. 8 దీంట్లో 25తో డివైడ్ చేస్తే స్మాలెస్ట్ నంబర్. 8 25తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. 12ని 25తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో మనకి స్మాలెస్ట్ నంబర్ ఏమవుతుంది 25. సింపుల్గా లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలో ఆన్సర్. నెక్స్ట్, if a + b = 10, ab = 10 and a and b are what kind of numbers? Okay, a + b 10 అన్నాడు, a × b 21 అన్నాడు. a × b 21 అంటే మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏమున్నాయి బేసికల్గా, సింపుల్ క్వశ్చన్. a + b 21, a + b 10 కావాలి, ab 21 కావాలి. సో మనకు పాసిబిలిటీస్ ఆఫ్ 21 ఏంటి, ఓన్లీ 3 ఇంకా 7 ఉంది, లేదా 1 21 ఉంది. ఇంకేం నెంబర్స్ ఉంటే మనకి ఏం లేవు. సో 1 + 21 అసలు 10 సాటిస్ఫై కావట్లేదు. సో ఇది ఒకటే నెంబర్ ఉంటుంది, 3 and 7. అయితే -3 × -7 కూడా కావచ్చు.
అప్పుడు 21 వస్తుంది. కానీ -3 -7 ఇస్ -10. సో వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మనకు ఓన్లీ కేపబిలిటీస్ ఆర్ 3 and 7. సో దిస్ కెన్ బి సెడ్ యాజ్ బోత్ ఆర్ డెఫినెట్లీ పాజిటివ్. కానీ ఇక్కడ ఏంటంటే కండిషన్ ఎగ్జామ్లో మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఏ కామా బి ఆర్ ఇంటీజర్స్ అంటేనే ఈ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది. ఏ అండ్ బి రియల్ నంబర్స్ అయితే మనకు కొన్ని వేరియేషన్స్ వస్తాయి, చూసుకోవాలి మనం. ఓకే, సో దట్ ఈస్ అ గేమ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్, ఇఫ్ ఈజ్ n డివిజిబుల్ బై 12, 12తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. సో ఫస్ట్ 12తో డివిజిబుల్ కావాలంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే కో ప్రైమ్స్. సో 12కి ప్రైమ్ నెంబర్స్ చాలా ఉంటాయి. మనం 12ని 2 6 రాసుకోవచ్చు, 3 4 రాసుకోవచ్చు, 1 12 12 రాసుకోవచ్చు. కానీ వీటిలో కో ప్రైమ్స్ ఏంటిది? కో ప్రైమ్ కాన్సెప్ట్ ఇది. కో ప్రైమ్స్, కో ప్రైమ్స్ అంటే ఏం లేదు, 2 నంబర్స్ whose common factor is always 1. 1 అనేది కామన్ ఫ్యాక్టర్ కావాలి, అప్పుడే దాన్ని కో ప్రైమ్స్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు 2 6 ఉంది, దీనికి కామన్ ఫ్యాక్టర్ 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ 2 వస్తుంది. సో ఈ లిస్ట్ పనికిరాదు. 3కి 4కి కామన్ ఫ్యాక్టర్స్ 1 ఒకటే వస్తుంది, 1 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 12 వర్కౌట్ కాదు. సో మనకు ఆప్షన్స్ 3 4 అంటే 12 గురించి డివిజిబిలిటీ టెస్ట్ మాట్లాడితే 3 and 4 తీసుకోవాలి. ఎందుకు అంటే వేర్ కో ప్రైమ్స్. ఇప్పుడు చూడండి, n డివిజిబుల్ బై 12 అయినప్పుడు n ఈజ్ డివిజిబుల్ బై 3 అయితే చాలా అనేది క్వశ్చన్. అప్పుడు దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి టేక్ 9. 9 3లో డివిజిబుల్ అవుతుంది, కానీ 12తో డివిజిబుల్ అవ్వదు. సో స్టేట్మెంట్ 1 అలోన్ నాట్ సఫిషియెంట్. n డివిజిబుల్ బై 4 అయితే చాలా, అప్పుడు ఖచ్చితంగా 12 టేబుల్ వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. సో డివిజిబుల్ బై 12 అన్నప్పుడు 4తో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా 12తో డివిజిబుల్ అవుతుందా? ఎగ్జాంపుల్ 8 తీసుకోండి, 8 4తో డివిజిబుల్ కానీ 12తో డివిజిబుల్ కాదు. Therefore n ఇట్లా పడుతుంది. ఇప్పుడు రెండు కంబైన్ చేయండి. కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది? బేసికల్గా ఒక నంబర్ ఏ నంబర్ తీసుకుంటే అది 3తో డివిజిబుల్ కావాలి, 4తో డివిజిబుల్ కావాలి, అప్పుడే 12తో డివిజిబుల్ గ్యారంటీగా అవుతుంది. సో బోత్ టుగెదర్ అలోన్ ఆర్ సఫిషియంట్ ఫర్ దిస్ క్వశ్చన్. అది ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, కోప్రైమ్ అనే కాన్సెప్ట్ ని వాడుకుని క్వశ్చన్ డిరైవ్ చేయడం జరిగింది. సో అందుకే జాగ్రత్తగా ఈ క్వశ్చన్ ని చూసుకోవాలి. నెక్స్ట్, speed based question, train question. Train crosses pole in 10 seconds and platform in 20 seconds. Platform length is 100 meters, train length ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాట్ఫామ్ అనుకోండి, ఇది ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ క్రాస్ చేయడం అంటే ట్రైన్ లాస్ట్ బోగి ఇంజన్. క్రాసింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లాట్ఫామ్ ని లాస్ట్ బోగి ఆఫ్ ద ట్రైన్ కవర్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్రాసింగ్ అంటే మీనింగ్ అండి. క్రాసింగ్ అంటే ఏంటిది? ప్లాట్ఫామ్ ని ట్రైన్ క్రాస్ చేయడం అంటే ఇంజన్ క్రాస్ అయితే సరిపోదు, లాస్ట్ బోగి కూడా క్రాస్ కావాలి. అంటే ఇక్కడ ట్రైన్ లెంత్ వచ్చేస్తుంది, ఇదేమో ప్లాట్ఫామ్ లెంత్. అప్పుడు టోటల్ లెంత్ ఎంత అవుతుంది? ప్లాట్ఫామ్ ప్లస్ ట్రైన్ రెండింటిని కలిపితేనే టోటల్ లెంత్ వస్తుంది. ఆల్రెడీ ప్లాట్ఫామ్ లెంత్ 100 మీటర్స్ అని వాడే చెప్పాడు, ఇది 100 మీటర్స్. ట్రైన్ లెంత్ ఎంత అని అనుకోమన్నాను, ఇది x అనుకున్నాను. సో టోటల్ డిస్టెన్స్ ట్రైన్ క్రాసెస్ ఆఫ్ పోల్ ఇన్ 10 seconds ఎందుకు ఇచ్చాడు? అది ఫస్ట్ పాయింట్. ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds అంటారు. ఒక పోల్ క్రాస్ చేయడం అంటే మీనింగ్ ఏంటిది? ఒక పోల్ ని క్రాస్ చేసింది అంటే ట్రైన్ దీని లెంత్ ని క్రాస్ చేసింది అంటే ట్రైన్ క్రాస్డ్ ఇట్స్ ఓన్ లెంత్, దాని లెంత్ అది కవర్ చేస్తేనే పోల్ ని క్రాస్ చేసినట్టు. అది 10 seconds పడుతుంది, అంటే అది అక్కడ మనకి స్పీడ్కి పనికొస్తుంది. ప్లాట్ఫామ్ మొత్తం కూడా 20 seconds కవర్ చేస్తే అంటే ట్రైన్ లెంత్ ప్లస్ అది. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ప్లాట్ఫామ్ 100 మీటర్స్, ట్రైన్ లెంత్ x అనుకున్నాము, మొత్తం ఇది డిస్టెన్స్. ఎప్పుడైనా సింపుల్, డిస్టెన్స్ బై టైం ఈ స్పీడ్. ఓకే, 100 plus x, 100 plus x ఇస్ ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ రెండు కవర్ చేసుకోవడానికి మనకి 20 seconds పడుతుంది. అక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వస్తుంది. అట్లనే దాని ఓన్ లెంత్ ఎక్స్ 10 seconds పడుతుంది, అది కూడా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఇది కూడా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇది కూడా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎట్లా చేద్దాం దీన్ని? సింపుల్గా 100 plus x డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు x by 10. ఇది 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. 100 plus x ఈజ్ ఈక్వల్ టు 2x, therefore x ఈజ్ ఈక్వల్ టు 100 meters. అంటే మీనింగ్ ఏంటిది? ట్రైన్ లెంత్ కూడా 100 meters.
అట్లా మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ లాజిక్ని అప్లై చేస్తున్నారా లేదా అనేది యూపీఎస్సి టెస్ట్ చేస్తుంది. అంటే ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ని మ్యాథమెటిక్స్లో మీరు కన్వర్ట్ చేయగలుగుతున్నారా లేదా, అది వాళ్ళు టెస్ట్ చేసే మేజర్ క్రైటీరియా. నెక్స్ట్ క్వశ్చన్ 2, 6, 12, 30. వెరీ సింపుల్ క్వశ్చన్. చూద్దాం దీన్ని ఎట్లా చేయాలో. 2, 6, 12, 20, 30. నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో చూసుకుంటే 2 into 3 6, 6 into 2 12, 12 దీనికి వర్కౌట్ కాదు. ఉత్తి మల్టిప్లికేషన్ వర్కౌట్ కావట్లేదు. సరే ఓకే, ఇంకేమున్నాయి మెథడ్స్ మనకి? 2 నుంచి 6 వెళ్ళే పద్ధతి ఏంటి? ఏముంది ఇంట్లో? సింపుల్గా 1 2s are 2 అయిపోయింది, 2 3s are 6 అయిపోయింది, 3 4s are 12 అయిపోయింది, 4 5s are 20 అయిపోయింది, 5 6s are నెక్స్ట్ ఏం రావాలి క్వశ్చన్ మార్క్లో? 6 into 7 అంటే ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ అంతే. n into n plus 1 సీక్వెన్స్. ఇది మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నామా లేదా అని టెస్ట్ చేస్తారు బేసికల్గా. నెక్స్ట్, డయాగ్నల్ ఆఫ్ అ స్క్వేర్ ఈజ్ 10 సెంటీమీటర్స్. దాని ఏరియా ఎంత? స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఏరియా ఆఫ్ స్క్వేర్ వెన్ డయాగ్నల్ ఇస్ గివెన్ ఇస్ నథింగ్ బట్ d స్క్వేర్ బై 2. డైరెక్ట్గా వేసేయడమే క్వశ్చన్ మనకి. సో d స్క్వేర్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది? సింపుల్గా 100/2 విచ్ ఇస్ 50 స్క్వేర్ సెంటీమీటర్స్. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని డయాగ్నల్ ఇచ్చినప్పుడు స్క్వేర్ ఏరియా ఎట్లా అంటే d స్క్వేర్ బై 2. నెక్స్ట్, 2 dice are thrown, probability that the sum is divisible by 3. సమ్ డివిజిబుల్ బై 3, 2 dice ఇచ్చాడు కాబట్టి 2 dice. 2 dice అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి? 1 1 నుంచి 6 6 వరకు. దీంట్లో డివిజిబుల్ బై 3 అంటే మీనింగ్ ఏంటిది? అది 3తో డివిజిబుల్ కావాలి, 6తో డివిజిబుల్ కావాలి, 9తో డివిజిబుల్ కావాలి. అన్ని ఈ 3 నంబర్స్ డివిజిబుల్ అయితేనే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 12తో డివిజిబుల్ కావాలి. ఇలాంటి నంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి లిస్ట్లో? సో ఇట్లాంటిది 1 1 నుంచి 6లో మనకి ఆల్మోస్ట్ 12 ఫ్యాక్టర్స్ వస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 3 6 9 మొత్తం 1 1 అంటే 36 పాసిబిలిటీస్ ఉంటాయి. దాంట్లో 12 ఏమో ఫేవరబుల్గా ఉంటాయి. therefore total is 12/36 which is 1/3 of the numbers are divisible by 3. therefore answer is 1/3. so less than 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 1 3 11 43 171. ఇది చూసుకుంటే మనకేంటిది బేసికల్గా 1 3 11 43 171. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూడంగానే ఫస్ట్ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే నంబర్స్ మరీ చిన్న నంబర్స్ నుంచి పెద్ద నంబర్స్కి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా దీంట్లో మల్టిప్లికేషన్ అనేది ఇన్వాల్వ్. సో మనం గ్రాస్ప్ చేయాల్సిన పాయింట్ అది. సింగిల్ డిజిట్ నంబర్స్ నుంచి డబుల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్, ఇట్లాంటి పెద్దగా సడన్గా 2-3 నంబర్స్ తర్వాత పెద్ద పెద్ద నంబర్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా మనకి మల్టిప్లికేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్, అది మనం గ్రాస్ప్ చేయాల్సిన పాయింట్. సో ఏం చేద్దాం? 1 3 రావాలంటే ఏం చేద్దామంటే 1 into 4 -1 చేసాం. ఇంటూ 4 -1. నెక్స్ట్ దీన్ని మళ్ళీ -4 -1, 3 4s are 12. ఇది ఎట్లా క్యాచ్ చేసిన? 11 43, 44s are 160. therefore ఇక్కడ కూడా 4తో మల్టిప్లికేషన్. సో దీన్ని కూడా ఏం చేయాలి? మళ్ళీ ఇంటూ 4 -1 ఇంటూ 4 -1 అంటే దీన్ని కూడా మనం ఏం చేయాలి? ఇంటూ 4 -1 సీక్వెన్స్ అది. సో 171 ఇంటూ 4. సో మనకు ఆన్సర్ ఖచ్చితంగా 4 8 28 684 -1 683 మన ఆన్సర్. సో ఆబ్వియస్గా 4 -1 3 కావాలి. ఆప్షన్స్లో 5 7 9 ఉంది, ఇక్కడే ఎలిమినేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా 83 పెట్టుకోవచ్చు. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a² + b² = 0 లాజికల్ కండిషన్స్ ఏంటిది?
ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా ఏది కరెక్ట్ అని మనం చెప్పగలుగుతాము. అది మేజర్ పాయింట్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే ఏ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్. ఇది ఎప్పుడు వస్తుంది? వాట్ కెన్ బి డన్ అబౌట్ దిస్? ఖచ్చితంగా ఏ ఈక్వల్ టు బి చెప్పగలుగుతామా? ఏ స్క్వేర్ లో మనకి ప్లస్ మైనస్ వస్తుంది, బి స్క్వేర్ లో కూడా ప్లస్ మైనస్ వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయింది. సో వీటిలో ఏది ఈక్వల్ అని మనం చెప్పడం కష్టం కాబట్టి ఏ ఈక్వల్ టు బి అని చెప్పలేము. కానీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0 కావాలంటే ఖచ్చితంగా స్క్వేర్ అనేది ఎప్పుడు నెగిటివ్ కాదు, ఇది కూడా నెగిటివ్ కాదు. ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. If a is not equal to 0, b is not equal to 0, a square plus b square అనేది always positive గానే ఉండాలి. ఎందుకు? స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. అది ఆడ్ అయినా ఈవెన్ నంబర్ అయినా సరే ఏ స్క్వేర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, బి స్క్వేర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. సో గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాట్ 0, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0 ఏకైక సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ 0 కావాలి, బి 0 కావాలి. Therefore a equal to b equal to 0. ఆప్షన్ సి. సో ఈ క్వశ్చన్ ఏంటి? దీంట్లో లాజికల్ కండిషన్ ని మెయింటైన్ చేయడము అని మనకి ఉద్దేశము. సో దీంట్లో ఏంటి కాన్సెప్ట్ ఇక్కడ? ఇది ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0 కాదు. ఎందుకంటే ఏ స్క్వేర్ అనేది ఎప్పుడు పాజిటివ్, బి స్క్వేర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ జీరోస్. ఏ నెగిటివ్ అయినా పర్లే, బి నెగిటివ్ అయినా పర్లే, కానీ ఏ స్క్వేర్ విల్ బికమ్ పాజిటివ్, బి స్క్వేర్ విల్ బికమ్ ఆల్వేస్ పాజిటివ్. సో అందుకే ది ఓన్లీ కండిషన్ వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ 0 అయ్యేది ఒకటే కండిషన్, వేర్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. సో దీంట్లో మనకి 20 డిఫరెంట్ మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ క్లియర్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మీదనే కొంచెం హై లెవెల్లో మీకు సీసాట్లో క్వశ్చన్స్ ఇస్తారు. అట్లీస్ట్ మనకి ఈ టాపిక్ లోంచి, ఈ లాజికల్ క్వశ్చన్స్ నుంచి 4 to 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి దిగిపోతాయి. మీరు దాన్ని క్యాప్చర్ చేయాలి. ఆ మాడ్యులర్ క్వశ్చన్ 7 power 2026, 11 power 2026 మాడ్యులస్ ఫంక్షన్ వాడండి. ఆన్సర్ లెస్ దాన్ 1 minute మీ చేతిలోకి వచ్చేస్తుంది. సో రోజుకి అట్లీస్ట్ ఒక 10 to 20 క్వశ్చన్స్ ఇట్లాంటి కామన్ బేసిక్ క్వశ్చన్స్ మీద వర్క్ చేయండి. ఫౌండేషన్ ఇంక్రీజ్ చేసుకోండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు విన్ దిస్ వార్ ఆఫ్ యూపీఎస్సీ, ఎస్పెషల్లీ సీసెట్. సో అది కాకుండా మనకి 2027 ఫౌండేషన్ బ్యాచ్కి ఖతర్నాక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 59,999 ఆన్లైన్ కోచింగ్, 79,999 ఆఫ్లైన్ కోచింగ్. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే 8121191985 కాల్ చేయండి. ఈ ఫౌండేషన్ కోర్స్లో మనం ప్యూర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ విత్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు యూ. సో ఇది మనకి రిపబ్లిక్ డే ఆఫర్. పేరెంట్స్కి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించండి. మంచిగా ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మంచిగా అందరు వాడుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ యూ వాంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ అ పర్టికులర్ కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సార్ నాకు ఈ పర్టికులర్ టాపిక్లో వీక్నెస్ ఉంది అంటే ఆ టాపిక్ మీద కూడా మనం చేయడం జరుగుతుంది. సో అవైల్ ఆల్ ద సర్వీసెస్. అందరినీ వాడుకోండి, మంచిగా వాడుకోండి, ఎగ్జామినేషన్లో సక్సెస్ కొట్టారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. షమంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్.